నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి నా చేత ఆహా ఏమి రుచి అని అనిపించడానికి రావు గారు వచ్చేస్తున్నారు. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. సో ఆహా ఏమి రుచి నేను అనాలి ఈరోజు. చింతకాయ చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? చింతకాయ చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చింతకాయలు 1 కప్పు, చేప ముక్కలు 1/2 కిలో, ఆవాలు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1. సో ఫస్ట్ నూనె. మీకు ఇంకా కొంచెం టేస్ట్ మీకు ఆవ నూనె ఇష్టం అంటే కొంచెం వేసుకోవచ్చు. దీనికి ఆవ నూనె చాలా బాగుంటుంది. అంటే ఒక ఫ్లేవర్, ఒక పిక్కిల్డ్ ఆవ నూనె ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. నూనె వేసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు. ఇది చింతకాయలు ఉడికించి రసం తీసుకోండి. మీకు పచ్చి చింతకాయలు మీరు అంత ఈజీగా మీకు రెగ్యులర్ నీళ్ళలో వేసి మీరు కలుపుతుంటే రాదు. మీరు ఉడికించుకుంటే అప్పుడు ఆ జ్యూస్, ఆ పులుపు దిగుతుంది దాంట్లో. అదనమాట. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కూడా మీరు పేస్ట్ చేసుకొని వేసుకుంటే కూడా మీకు ఓకే, ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఒక గ్రేవీ లాగా బాగుంటుంది. కొందరు కాల్చేస్తారు ఉల్లిపాయలు, ఫుల్ ఉల్లిపాయనే కాలుస్తారు, కాల్చి మళ్ళీ అది పేస్ట్ చేసి వేసుకుంటారు. అలాంటి పులుసులో బాగుంటుంది. పులుసులో అదొక ఫ్లేవర్ ఉంటుంది, ఆ స్మోక్ ఫ్లేవర్ అనమాట, ఉల్లిపాయ కాల్చింది అనమాట. బేసిక్లీ తెలంగాణ స్టైల్లో చాలా మంది ఉల్లిపాయని కాల్చి చేసుకుంటారు. అది కూడా నిప్పులతోటి. నిప్పు అంటే బొగ్గులు, మనకు బొగ్గు లేదంటే గ్యాస్ తోటి అనమాట. సో అలాగే మీరు ఒక్కొక్క స్టేట్కి వెళ్తే ఒక్కొక్క ఫిష్ ఫేమస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మహారాష్ట్రకి వెళ్ళండి. మహారాష్ట్రకి వెళ్తే అక్కడ పాంఫ్రెట్ ఎక్కువ తింటారు ఇష్టంగా. ఇప్పుడు అలాగే చెన్నైకి వెళ్ళండి, మన సియర్ ఫిష్ అంటే వంజరం అంటారు. అలాగే హైదరాబాద్ అంటే కొరమీన్. అలాగే ఒక్కొక్క ప్లేస్కి వెళ్తే మీరు అలాగే మీరు కేరళ వెళ్తే మత్తి అంటే సార్డిన్స్ అంటారు. ఎక్కువ స్మెల్, స్ట్రాంగ్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది, ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. అలాగే ముళ్ళులు ఉన్న చేప మీకు ఎక్కువ టేస్ట్. అలాగే మన వెరైటీస్ ఆఫ్ ఫిష్ ఇంటర్నేషనల్లో కూడా చిలియన్ సీ బాస్, నేను లైఫ్లో తిన్న అలాంటి ఫిష్ టేస్ట్ ఇంకా మళ్ళీ ఎక్కడ తినలేదు. మన సీ బాస్, చిలియన్ సీ బాస్. ఓకే. సో అది ఎలా అంటే మీకు తెల్లగా, దీనికంటే ఇంకా తెల్లగా ఉంటుంది. మన పన్నీర్ ముక్క ఎలా ఉంటుంది అలా ఉంటుంది. టెక్స్చర్ అంతా సాఫ్ట్గా ఉంటుంది. మీరేం వద్దు, జస్ట్ సాల్ట్ పేపర్ వేసుకొని తినేస్తారు, అంత బాగుంటుంది. అంటే ఎక్స్పెన్సివ్ అండి, వెరీ ఎక్స్పెన్సివ్. అందుకే అలా. పచ్చిమిర్చి వేసుకొని, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం నీళ్ళు పోస్తారు. ఇప్పుడు సాల్ట్ వేసుకుని, ఉప్పు, కారం. అలాగే కారం కూడా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే కొందరు కారం, ధనియాలు, జీలకర్ర 3 ప్రపోర్షన్గా గ్రైండ్ చేసి పెట్టుకుంటారు. కొందరు ఏంటంటే కారం సపరేటు, మళ్ళీ ఈ ధనియాల పౌడర్ కూడా మంచిగా వేపుకొని అది పౌడర్ చేసుకుంటారు. జీలకర్ర సపరేట్, ఇవి ఉంటాయి అన్నమాట. ధనియాల పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు, చింతకాయ రసం,
ఇప్పుడు చేప ముక్కలు. చేప ముక్కలు వేస్తాం. సో అవేం ఉడికించిన ఏం కాదు కదా. అది దీంట్లో అయిపోతుంది. అలా వేసేసుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సో ఇది కొంతసేపు మగ్గాలి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. రావు గారు చూడండి చింతకాయ బా మంచి. అసలే లంచ్ టైం అవుతుంది, రెడీ అండి తొందరగా. ఓకే. చింతకాయ చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ. చింతకాయ చేపల పులుసు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. చింతకాయ చేపల పులుసు తయారీ విధానం. ముందుగా చింతకాయలు ఉడికించి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, చింతకాయ గుజ్జు వేసి చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింతకాయ చేపల పులుసు రెడీ. నా ఫేవరెట్ చింతకాయ చేపల పులుసు. మీకే బాబా ఆహా ఏమి రుచి అనేసానంతే, ఒక్కటే పదం. చాలా బాగుంది. బాగుంది. నేను ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించిన ఫ్లేవర్స్ ఉన్నాయి చూసారా, ఆ కారం, నాకు ఆ మెంతులు ఎక్కడో వచ్చింది. బట్ ఇప్పుడు మనం చేసి వెంటనే తింటున్నాం కానీ ఇంకా ఊరిన తర్వాత రెండో రోజుకి ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, సీజన్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మన చర్మం మీద ముడతలు అనేవి వయసుతో పాటు వచ్చేస్తూ ఉంటాయి కదా. ఈ ముడతలు కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొద్దిగా పాలు తీసుకుని అందులో కాస్త నిమ్మరసం వేసుకుని ముఖము, మెడ అంతా కూడా అప్లై చేసుకుని ఉదయం లేచిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. కానీ వాష్ చేసేటప్పుడు సోప్ వాడకూడదు. ఇలా ప్రతిరోజు కనుక ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ముఖం మీద కానీ మెడ దగ్గర కానీ ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి, మీ పేరు? అక్షిత. అక్షిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? జాంబాగ్ పూసల బస్తీ నుంచి. జాంబక్ పూసల్ బస్తీ. ఓకే సరే, మీ చేతి వంటలు ఏమంటే చేస్తారు? కరేపాకు చికెన్ పులావ్. కరివేపాకు చికెన్ పులావా? సూపర్. చూసేద్దాం మరి. కరివేపాకు చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. కరివేపాకు చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, చికెన్ 1/2 కిలో, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, సోంపు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. స్టార్ట్ చేసేద్దామా? ముందుగా వేయించుకోవాలి. నూనె లేకుండా? నూనె లేకుండానే షాజీరా, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి. జీలకర్ర వేసి సోంపు ఎర్ర గోల్డెన్ అయినాక కరివేపాకు వేసేస్తాం. ఇవన్నీ నూనె లేకుండానే వేయించుకున్నాక పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలా? కరివేపాకు బాగా తింటారా ఇంట్లో? కరివేపాకు తింటారు. ఏంటంటే పౌడర్ ఇట్లా మిక్సీకి వేస్తేనేమో పిల్లలైనా ఇట్లా తీసేయరు కదా, తింటారు. మంచిది, హెల్దీకి మంచిది కరివేపాకు. మామూలుగా మనం వేస్తే వీళ్ళకి స్కూల్లో టిఫిన్ తింటా అంటే ఇట్లా వేస్తే తింటారు. ఏమన్నారు, టిఫిన్స్ కూడా బాగుంటుంది. ఇది అంటే ఇట్లా కరివేపాకు ఇట్లా మిక్సీకి వేసేసి బాగుంటుంది. ఇట్లా మనం ఎట్లయినా టిఫిన్ చేసినప్పుడు ఆలు కుర్మకు మంచిగా ఉంటుంది, బాగుంటుంది. కరివేపాకు పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇందులో కరివేపాకు వేస్తాం. చాలా ఇది సార్ మళ్ళీ వేస్తాం. మళ్ళీ ఆయిల్లో కరివేపాకు అది వేయించుకుంటారు. ఇది మనకి పొడి చేసుకోవడానికి.
ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? ఇది కూడా మమ్మీ దగ్గర నేర్చుకున్నాం. అమ్మ దగ్గర నేర్చుకున్నారు ఈ వంట? నేర్చుకున్నాం. సో తీసేద్దామా మిక్సీ? తీసేద్దాం. తీసుకోండి. మిక్సీకి వేసాను. ఇది పౌడర్, కలిమాకు జీలకర్ర పౌడర్ వేసి పెట్టుకుంటే టేస్ట్ వస్తుంది. ఆయిల్ వేయాలి, నూనె తీసుకోండి. ఇందులో నూనె ఎక్కువ ఉండాలి. జీరా మసాలా ఆయిల్లో పట్టేస్తే జీరా టేస్టీ ఉంటుంది. అంతేనా? షాజీరాని లవంగా మాత్రమే వేశారు. లవంగా వేసి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ అయ్యి ఇంకా వేయించుకోవాలి. కొంచెం చికెన్ ఇది బోన్లెస్ కదా? బోన్ బోన్ ఉందా? బోన్ ఉంది. బోన్ ఉంది. అలా ఉంటే బాగుంటుంది. బోన్ ఉన్న టేస్ట్ ఉంటుంది. బోన్లెస్ కూడా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు బోన్లెస్ టేస్ట్. కొంచెం ఇందులో పసుపు వేయాలి. ఫస్ట్ నూనెలో పసుపు వేసినాక చికెన్ వేస్తే టేస్ట్ ఉంటుంది. నూనెలో వేయించేసుకున్న కరివేపాకు కూడా బాగుంటుంది కదా? నూనెలో బాగుంటుంది. ఇది ఇప్పుడు కరివేపాకుది ఎక్కువ టేస్ట్ ఉంటుంది కాబట్టి అట్లా మిక్సీకి వేసి అది కొంచెం ఇది కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. అట్లా ఒకటే ఉత్తి వేసి పిల్లలు తీసి పడిస్తూనే ఉంటారు. మీరు చాలా సార్లు అది వేసినప్పుడు ఇది వేసినప్పుడు టేస్ట్ అంటున్నారు. తిని చెప్తా అప్పుడు ఎంత టేస్ట్ ఉంది, మీరు చెప్పింది ఎంత వాస్తవం అనేది. ఇందులో చికెన్ వేసేద్దాం. మీ వంటలు ఎవరు ఇష్టంగా తింటారు బాగా ఇంట్లో? హస్బెండ్. మీ వారా? పిల్లలకు ఇష్టం కానీ హస్బెండ్కి ఎక్కువ. మీ వారికి ఎక్కువ వారికి ఇష్టం. నాన్ వెజ్ అడుగుతుంటారా, వెజ్ అడుగుతుంటారు ఎక్కువ? నాన్ వెజ్ తింటారు. నాన్ వెజ్ చికెన్ అవి చికెన్ కొంచెం 2 minutes మగ్గాల. మూత పెడదామా అలాగే ఉంచేద్దామా? మూత పెట్టేస్తే కొద్దిగా లేకి చికెన్ కాసేపు మగ్గనిద్దామైతే. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే KBR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దాం మరి. చూద్దాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి, పచ్చిమిరపకాయ, ఉల్లికాడలు, మనం దీనికి మామూలు రైస్ వాడుతున్నామా, బాస్మతి రైస్ వాడుతున్నాం? బాస్మతి రైస్. అన్నం అయితే పూర్తిగా ఉడికించుకున్నారా, లేకపోతే ఇంత శాతమే ఉడకాలని ఏమైనా ఉందా? ఏం లేదు, పూర్తిగా ఉడికించేసుకోవచ్చు. ఏమైనా వేస్తారా? కొంచెం కారం. మిర్చి వేసినాం కదా, కారం కొంచెమే పడుతుంది, అంత ఎక్కువ పడుతుంది. సాల్ట్, ఉప్పు వేయాలి. ఇందులో కొంచెం కరివేపాకు. అసలైంది నేను కరివేపాకు తక్కువ వేసారు. నేనైతే బాగా దట్టించేసేది. అయితే మీరు ఇలా ఉంటే తీసేస్తారులే కానీ తీసేస్తారు. పొడిలోనైనా సరే కాస్త అట్లా అందులో ఎక్కువ వేస్తామని ఇలా తక్కువ వేసినాం. కానీ చాలా మంది ఇష్టపడరు, కానీ ఏదో కొద్దిగా ఏదో శాస్త్రార్థం కొద్దిగా వేస్తారు అంతే. కానీ నిజానికి కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుంది. మెయిన్ కరివేపాకు పేక్ మంచిది అంటారు, హెల్దీ, పిల్లలకు ఆరోగ్యం మంచిది. ఇక అట్లా వేస్తే తింటలేదు, ఇప్పుడు ఇట్లా వేస్తే తింటారు. తెలియదు అలా కరివేపాకు అని. కొంచెం గరం మసాలా అంటే మనం ఆల్రెడీ మీరు పొడి చేశారు కాబట్టి ఆ స్మెల్ అదంతా కరివేపాకు ఇటు వచ్చింది అనుకుంటారు. అందులోని కొద్దిగా ఉంటుంది, పొడి ద్వారా కూడా ఉంటుంది. కొంచెం గరం మసాలా. ఇందులోనే మిరియాల పొడి, కొంచెం మిరియాల పొడి కూడా బాగుంటుంది, ఆరోగ్యం పిల్లలకు మంచిది. మనకు సింపుల్ ఇట్లా టేస్ట్ ఉండాలంటే లైట్ బగారా లెక్క వేసుకోవచ్చు. బాస్మతి బియ్యం లైట్ బగారా వేసుకొని మంచిగా ఉంటుంది, టేస్ట్ వస్తుంది. లైట్గా
ఇక ఒక్కొక్కరు మసాలా బగారా తినరు కదా మేడం, ఇక చాలా సింపుల్గా రైస్ వేసుకుంటాం. ఒక్కొక్కరికి ఇష్టం, ఒక్కొక్కరికి ఇష్టం. ఆల్మోస్ట్ అన్ని వేసేసాము. ఇప్పుడు అన్నీ ఆ సైడ్ వేసేసాం. పొడి మిక్సీ పట్టిన పొడి. మిక్సీ పట్టినాం. ఇందులోనే వాసన వస్తుంది మిక్సీకి వేసిన. చాలా అంతేనా? చాలు మేడం. ఇది కొంచెం అండి. అదేంటి కూర అయిపోయాక పైన జల్లుతారా ఏంటి? అదేంటి కూర అయిపోయాక పైన జల్లుతారా ఏంటి? ఏంటి లైట్ మూత పెట్టాలా? మూత పెట్టేసి సో మరి కాసేపు మగ్గితే సరిపోతుంది. సరిపోతుంది అంతే. ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దాము. సరే. నిమ్మకాయ నిమ్మకాయ పిండుతారా? ఇప్పుడు రైస్ వేసేసి చక్కగా కూర అంతా అయిపోయాక రైస్ వేస్తారు, కలుపుకునే కష్టం లేకుండా. కలుపుకునే కష్టం లేకుండా టేస్ట్ ఇందులో ఉంటుంది. ఎట్లుంటుంది మీరు చెప్పాలి. తప్పకుండా. ఫస్ట్ టైం ఇంకా మేము చేయడమా? చేయడం ఫస్ట్ టైం. అంటే ఇంట్లో ఆల్రెడీ చాలా సార్లు వండుంటారు కదా, ఇక్కడ చేయడం ఫస్ట్ టైం. ఇంకా టైం చేసిన ఫస్ట్ టైం. ఇంకా నేను చెప్పేస్తాంగా, అంటే మీ వంటలు మీ వారికి అంత బాగా నచ్చినప్పుడు మరి చెప్పాలి మేడం, ఇక మీకు టేస్ట్ తెలియాలి. చెప్తా తప్పకుండా. నేను కరివేపాకుతో చేసినవన్నీ బాగానే తింటా. మసాలా దినుసులు అవన్నీ నిమ్మకాయ వేసింది అన్నీ అన్నానికి అన్నానికి టేస్ట్ ఉండదు. జర పట్టేసుకుంటే పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది. స్వీట్ తీసేయచ్చా ఇంకా? తీసేసి మేడం అయిపోయింది, రెడీ. తీసేసి వేయలేము. కొత్తిమీరతో గార్నిష్ చేసాను. కొత్తిమీరతో గార్నిష్ చేశారు. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి మేడం. కరివేపాకు చికెన్ పులావ్. పులావ్. థ్యాంక్ యూ. కరివేపాకు చికెన్ పులావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? కరివేపాకు చికెన్ పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో మసాలా దినుసులు, జీలకర్ర, సోంపు, కరివేపాకు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి షాజీరా, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, చికెన్ వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు, కారం, ఉప్పు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, మిరియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరివేపాకు చికెన్ పులావ్ రెడీ. కరివేపాకు చికెన్ పులావ్. రావు గారు, పులావ్ బాగుంది. స్పైసీనెస్ కానీ ప్లస్ టెక్స్చర్ కానీ అంతే పలుకుగా అమ్మగా బాగుంది. కానీ కరివేపాకు అన్న ఫ్లేవర్ కొంచెం తక్కువ ఉన్నది. అంటే రెగ్యులర్ పులావ్లో ఉన్నది అంత బాగుంది, అంత బ్రహ్మాండంగా ఉన్నది. కరివేపాకు పులావ్ అంటే ఇంకా కొంచెం ఫ్లేవర్స్ ఉండాలి. అది చాలా బాగుంది. టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ కలర్ కానీ అన్నీ బాగున్నాయి. అప్పుడు కరివేపాకు పొడి చేశారు, అది ఇంకొంచెం వేసుంటే బాగుంది. నేను అప్పుడు కూడా అంటూ ఉన్నాను సరిపోతుందా ఇది అని. బట్ అంతా బాగుంది. కొంచెం రావు గారు అన్నట్టు ఆ ఫ్లేవర్ ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ టైం టేస్ట్ అది చేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొన్నిసార్లు మనం ఎంత మంచి క్వాలిటీ వాడినా కూడా బ్యాగ్స్ కానీ, ప్యాంట్స్ కానీ, బట్టలకు కానీ జిప్స్ అనేవి సక్రమంగా పడకుండా ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ ప్రాంతంలో కొద్దిగా టాల్కమ్ పౌడర్ అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత జిప్ వేయడానికి ట్రై చేసినట్లయితే జిప్ ఈజీగా పడుతుంది. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? కీమా కిచిడి.
కీమా కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. కీమా కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, నానబెట్టిన ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, బంగాళదుంప 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, బాస్మతి బియ్యం 1 కప్పు. ఓకే, మరి అన్నీ వచ్చినట్టునా? వచ్చింది. స్టార్ట్ చేసేద్దాం. సో బియ్యం ముందుగా నానబెట్టి ఉంచుకోవాలండి. నానబెట్టి ఉంచుకోవాలి, బిజీ అవుతుంది. ఓకే, నూనె వేయాలి ఇందులో, ఉల్లిపాయలు. ఇది బాస్మతి బియ్యం కదా? బాస్మతి బియ్యం. సో మరి అవి నానబెట్టి ఉంచితే చాలా ఇక్కడ ఉడుకుతాయా? అలాగా ఉడుకుతాయి. మనం మళ్ళీ వేడి నీళ్ళు గరం చేసుకుంటాం కదా, గరం నీళ్ళతో వేడి అయితే వేడి నీళ్ళు అవి ఉడికించుకోవాలి. అయితే ఇక్కడ పెట్టేనా వేడి నీళ్ళు? మరి పెట్టేసి కొంచెం షాజీరా చూసుకోండి. చాలా అవి బంగాళదుంపల ఉడికించేసుకున్నారు. అవి కూడా ఆ పక్కన ఇది పప్పు, శనగపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు అవి నానబెట్టి పెట్టినాం. కిచిడి అంటే నానబెడితే మంచిగా టేస్ట్ అవుతుంది. ఓకే, కొంచెం చిటికెడు పసుపు వేసినాక అల్లం వేసేయాలి. అల్లం వేస్తే వెంటనే గోల్డెన్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు మళ్ళీ సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా వేసాం. అవి కొంచెం గోల్డెన్ అయినాక మిర్చి వేసి పచ్చిమిరపకాయలు వేసి టమాటోస్ నూనెలో ఉడకాలి కదా, అట్లానే టమాటా ఫస్ట్ వేసేస్తే మగ్గిపోతుంది మంచిగా అయితే టేస్ట్ అవుతుంది. నీళ్లు మరుగుతున్నట్టున్నాయి కదా, వేస్తారా? ఇంకా కొంచెం అన్నీ వేసినాక లాస్ట్కి వేసి పెట్టేస్తాం. ఇక్కడ బియ్యం కదా వేస్తా అన్నారు, అట్లా ఇందులో డైరెక్ట్ వేయచ్చు బియ్యం. మరి ఇప్పుడు ఇదేంటంటే అన్ని మసాలాలు కలిపినాక నీళ్ళు ఇలా గరం చేసిన నీళ్ళు వేస్తే ఈజీ అయిపోతుంది, ఉడికిపోతుంది. ఓకే, వేడి నీళ్ళు కావాలి. ఫాస్ట్ కావాలి అంటే టైం ఎక్కువ వద్దు మనకంటే వేడి నీళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు శనగపప్పు, ఎర్రపప్పు. ఇది పప్పులతో కిచిడి టేస్ట్ అనిపిస్తుంది. పప్పులు ఏంటంటే వేస్ట్, పప్పులతో టేస్ట్. ఒక్కొక్కసారి మనకి ఇంత శనగపప్పు తినని వాళ్ళు పెసరపప్పు వేసుకోవచ్చు కిచిడిగా. శనగపప్పు తినను అనుకునే వాళ్ళు పెసరపప్పు కూడా మనకి ఆప్షన్ ఉంది. ఉడికించిన బంగాళదుంప. కీమా కూడా ఉడికించేసుకున్నారండి? ఉడికించేసి, కానీ కీమా తొందరగానే అయిపోద్ది కదా? తొందరగానే అవుతుంది, కానీ ఇవన్నీ నూనెలో టేస్ట్ వస్తుంది. అట్లా ఇవన్నీ వేసినాక లాస్ట్కు కీమా వేసేస్తుంది. ఉడికించిందంటే ఫాస్ట్ అవుతుంది. ఫస్ట్ మనం కీమా ఉడకబెట్టుకుంటే నూనెలో మళ్ళీ వేయగాలి, మస్తు సేపట్టు టైం పడుతుంది. నూనెలనే మంచిగా వేడి నీళ్ళు ఇంకా ఆఫ్ చేసేనా? మరి ఆఫ్ చేసాను. అవేంటి ఇంకా మగ్గాలా లేకపోతే 2 minutes ఇట్లా మగ్గాలి? మూత పెట్టాలా? మూత పెట్టేసాను, పెట్టాను 2 minutes. ఓకే, కాసేపు మగ్గనిద్దాం. మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయన్న విషయం మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, ఇమ్యూనిటీని బూస్టప్ చేయడంలో వెల్లుల్లి ముఖ్య పాత్ర పోషిస్తుందని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అందుకని వీలైనంత వరకు వెల్లుల్లిని కాస్త దంచుకుని లైట్గా వేడి చేసుకుని రోజులో 2-3 సార్లు కనుక తింటూ ఉన్నట్లయితే పొడి దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. చూద్దామా? కలిగి పెట్టుకుంటారు. ఇందులో కారం వేసేసి మనం పచ్చిమిరపకాయలు వేసాము, ఇంకా కారం కూడా ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం పుదీనా
గరం మసాలా లాస్ట్ వేస్తాం. మనం ఈ పప్పులు కాకుండా కీమాతోటి మెంతం కూర, కీమా, ఆలు వేసుకోవచ్చు, కర్రీ లెక్క వేసుకోవచ్చు, మంచిగా. మేతి, కీమా, ఆలు. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మీరు ఈ వంట మా మదర్ నేర్పించి, అమ్మ నేర్పించి. అమ్మ బాగా చేస్తారు వంట? అమ్మ బాగా చేస్తుంది, మాకన్నా ఫాస్ట్ ఉందండి. అమ్మాయి ఫాస్ట్ అమ్మ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి. అమ్మ కూడా ఫాస్ట్, అమ్మ నేర్పించడం మాకు వచ్చింది. పెళ్ళైన తర్వాత నేర్చుకున్నారు, పెళ్ళికి ముందే నేర్చుకున్నారు వంటలు? పెళ్ళైనాక నేర్చుకో. పెళ్ళయ్యాక నేర్చుకున్నారు. గరం మసాలా దానికి అంటుకుంటే టేస్ట్ వస్తుంది వాసన. వాటర్ వేసేస్తాను. వేసినా వేసేసి 2 నిమిషాలు మూత పెట్టేసి పెట్టేద్దాం. పెట్టేస్తే ఆనియన్ కొంచెం కారం, ఉప్పు అనేది అంటుకుంటుంది. ఓకే, సో వాటికి పట్టేయాలి. పట్టేస్తే మంచిగా అవుతుంది టేస్ట్. మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? చూద్దాం. ఇందులో రైస్ వేసేస్తే రైస్ ఉడకాలి. ఓకే, మూత పెట్టేద్దామా ఇప్పుడు? మరి మూత పెట్టేద్దాం. హైలోనే ఉంది. ఓకే, మరి కాసేపు ఉడకనిద్దాం, చూద్దామా? చూద్దాం. దగ్గరికి అయిపోయిందిగా. నెక్స్ట్ నిమ్మకాయ ఉంది. నిమ్మకాయ. సరిపడుతుందా? సరిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్. చేసి కీమా కిచిడి. థ్యాంక్ యూ. కీమా కిచిడి మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? కీమా కిచిడి తయారీ విధానం. ముందుగా కీమా ఉడికించి ఉంచాలి. బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, ఎర్ర కందిపప్పు, బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో కీమా వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, పుదీనా, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కీమా కిచిడి రెడీ. కీమా కిచిడి. రావు గారు పలు రకాల కిచిడీలు చేశారు, ఇప్పుడు ఏదో రకం కిచిడి. మీరు ఇది కూడా బాగుంది కిచిడి, కానీ ఇదేంటంటే ఆ టెక్స్చర్ కొంచెం ఇంకా కొంచెం గుజ్జుగా ఉంటే కిచిడి అనే పేరుకి ఒక ఇది ఉంటుంది అనమాట. ముద్దగా ఉంటుంది, గుజ్జుగా ఉండాలి. బాస్మతి రైస్ అట్లా టేస్ట్ ఉండదు అన్నట్టు. కొంచెం నీళ్ళు పోసి మీరు ఇంకా కొంచెం పచ్చిగా చేస్తుంటే ముద్దదానం తోటి మీకు ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ప్లస్ పప్పు కూడా కొంచెం పలుకున్నా కానీ టేస్ట్ మటుకు బాగుంది. కొంచెం లైట్గా కొంచెం పట్ట లవంగా వేస్తే ఇంకా బాగుంటుంది అదనమాట. సో అదర్వైజ్ చాలా బాగుంది. ఓకే అండి, సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఫస్ట్ టైం నుంచి పర్వాలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తున్నాం తప్పకుండా. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలామందికి ముఖ్యంగా వింటర్ సీజన్లో పెదవులు బాగా పొడిబారిపోతూ ఉంటాయి, ఎండిపోయినట్లుగా అవుతూ ఉంటాయి, పగుళ్ళు వస్తూ ఉంటాయి, మంటగా కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు పెదవులకి కొద్దిగా కొబ్బరి నూనె, బాదం నూనె మిక్స్ చేసి పెట్టుకుని రోజులో 2-3 సార్లు అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవులు మృదుత్వాన్ని సంతరించుకోవడమే కాకుండా పగుళ్ళు లాంటివి రావు. అలాగే పెదవులు కూడా మంచి ఎరుపు రంగులోకి వస్తాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్లో ఇవాళ ఎగ్ మసాలాతో వస్తా.
ఎగ్ మసాలా దోశ. సో మసాలా దోశ తెలుసు, సో ఎగ్ తో మనం ఎగ్ తోటి చేస్తాం. పిల్లలకి ఇంకా హ్యాపీగా ఇంకా హ్యాపీగా ఉంటుంది. మీ ఇష్టంగా ఇంకా అడిషనల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చేసేటప్పుడు మీరు ఎలాగో చెప్తారు అది అన్నమాట. ఓకే, చూసేద్దాం మరి. ఎగ్ మసాలా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఎగ్ మసాలా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్డ 1, దోసపిండి 1 కప్పు, ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సరావు గారు రెడీ. సో ఫస్ట్ కోడిగుడ్డు రేపు ఇంట్లో దోశ వేసుకుంటప్పుడు నేను అటెంప్ట్ చేస్తాను. ఇప్పుడు చూపిస్తున్నారు కాబట్టి నాకు. ఉల్లిపాయలు, కొంచెం టమాటో. ఇంకా ఇందులో ఏమేమి వేసుకోవచ్చు రావు గారు? దీంట్లోనే చెప్తాను, చేసేప్పుడు చెప్తాను. ఓకే, అయితే కొంచెం పచ్చిమిరపకాయలు. అంటే మీరు ఇప్పుడు వేస్తూ ఉన్నారు కదా అని అడిగేసాను అన్నమాట. అంటే లేదు, మనకి టైం ఉన్నది, అప్పుడు మాట్లాడతాం. ఇంకా ఓకే. కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు. మొత్తం బాగా కలిపేసుకోవాలి. మీరు ఇలా కలుపుకోండి ఏంటంటే మీకు కోడిగుడ్లు అన్ని కలుస్తాయి. కొందరంటే ఆమ్లెట్ వేసుకొని దాని మీద దోశ వేసుకొని మళ్ళీ ఎగ్ వేసుకొని అంటే కరెక్ట్ గా మీకు అంటుకో అన్ని కలవు అనమాట. ఇది కరెక్ట్ గా మర్జ్ అవుతుంది, అన్ని బాగుంటుంది అనమాట. నూనె కరెక్ట్ రెడీగా పెట్టారు అనమాట. చేపల పులుసు చేసినప్పుడు నెక్స్ట్ దోశ వేసేస్తున్నారు కాబట్టి రెడీగా ఉన్నానండి. ఇప్పుడు ఇది వేసుకో. కోడిగుడ్డు మిశ్రమం. ఒక గుడ్డే చాలా అండి మీకు? అంటే పెద్ద దోశ అంటే మీకు పెద్దది 2 వేసుకోవచ్చు, 3 కూడా వేసుకోవచ్చు. ఇది నాకంటే పెద్ద దోశలాగే ఉంది. కొన్ని ఆమ్లెట్ ఇప్పుడు ఎగ్ దోశ మసాలా దోశ చేసేప్పుడు కొంచెం స్లోలో పెట్టుకోవాలి, ఎందుకంటే మీకు మంచి కలర్ వస్తుంది, ప్లస్ కుక్ కూడా అవ్వాలి కదా మీరు, మీకు పైగా అదనమాట. మీకు ఇంకో కొద్దిగడ్డ వస్తే ఫుల్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు లైట్గా నూనె. ఇది మనం ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్, బటర్, ఇటు నుంచి గుడ్డు అటు నుంచి నూనె 2 స్ప్రెడ్ అవుతున్నాయి. సో అయిపోయింది అనమాట. ఒక సైడ్ కాల్చుకోవడమేనా రావు గారు? అంతే. చూడండి క్రిస్పీగా బాగా వచ్చింది. అలా వేసుకోవాలి. ఎగ్ మసాలా దోశ. థ్యాంక్ యూ. ఎగ్ మసాలా దోశ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరోసారి చూసేద్దామా. ఎగ్ మసాలా దోశ తయారీ విధానం: ఒక బౌల్లో కోడిగుడ్డు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దోశ పిండిని పెనంపై దోశలా వేసి పైనుండి కోడిగుడ్డు మిశ్రమం వేసి నూనెతో కాల్చుకోవాలి. అంతే, ఎగ్ మసాలా దోశ రెడీ. ఎగ్ మసాలా దోశ. రావు గారు, ఎగ్ రావాలంటే మధ్యలో అక్కడి నుంచి తీసుకోండి. అవును, బాగానే బాయిల్ అయిపోయింది. ఇందాక అవుతుందో లేదో అనుకున్నాను నేను. గుడ్. చూడండి, అదే చూసాను ఇప్పుడు. నిజంగానే చాలా బాగుంది. కానీ నేను మీరు ఈ మిక్చర్ కలుపుతున్నప్పుడు కూడా అడిగాను, మీరు నాకు చెప్పలేదు, తర్వాత చెప్తాన్నారు. సో మీరు ఇందులో టమాటోలు, ఉల్లిపాయలు వేశారు కదా, ఇప్పుడు ఈ మష్రూమ్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, చీజ్ వేసుకోవచ్చు.
మష్రూమ్స్ కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. మష్రూమ్స్ వేసుకోవచ్చు, బ్రాకలీ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, పెప్పర్స్ వేసుకోవచ్చు, పాలక్ వేసుకోవచ్చు, తోటకూర వేసుకోవచ్చు. చాలు. సో ఒక మెనూ చెప్పేశారు. సో చాలా మంది వచ్చి కోడిగుడ్లు డైరెక్ట్ కంటే ఆమ్లెట్ వేసుకొని తిందాము అనుకునే వాళ్ళు మనకు ఆప్షన్ ఆలివ్ ఆయిల్ కూడా చెప్పారు. కాబట్టి గుడ్ ఫుడ్లో మనం చాలా హెల్దీ ఫుడ్స్ చాలా చెప్తున్నాము. సో చక్కగా ఇప్పుడు ఎన్నో చెప్పారు, బ్రోకలీ, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకోవచ్చు అనేసి, మీకు ఏమేం కావాలో అవన్నీ వేసుకొని చక్కగా ఇలా వేసుకొని తినేసేయండి హ్యాపీగా. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి బట్టల మీద మరకలు పడిపోతూ ఉంటాయి. ఈ మరకలు పోగొట్టుకోవడానికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. కొద్దిగా పెట్రోల్లో కాటన్ డిప్ చేసుకొని మరక ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో రుద్దేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత డిటర్జెంట్తో కనుక వాష్ చేసుకున్నట్లయితే బట్టల మీద మరకలు శుభ్రంగా పోతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూసాం కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ చింతకాయ చేపల కూర. మనం ఇందులో కనుక ఇంగ్రీడియంట్స్ చూస్తే ఫిష్ ఒక మేజర్ సీ ఫుడ్ ఇంగ్రీడియంట్ ఉంది. అలాగే ఇందులో చింతపండు బదులు చింతకాయలు యూజ్ చేశారు. మనము చింతకాయలో పండులో డిఫరెన్స్ ఏంటి అని చూస్తే చింతకాయ మనకి ఫ్రెష్గా అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎండబెట్టి ఎక్కువ కాలం అవ్వలేదు కాబట్టి దానిలో విటమిన్ సి కంటెంట్ అనేది కంపారిటివ్లీ డెఫినెట్గానే ఎక్కువ ఉంటుంది. ఫిష్ ఎప్పుడు కూడా లీన్ మీట్ అంటే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్నది, అలాగే ప్రోటీన్, గుడ్ టైప్ ఆఫ్ ప్రోటీన్ అండ్ గుడ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా ఇస్తుంది. మనం జస్ట్ 100 గ్రాములు కనుక ఫిష్ తీసుకుంటే మనకి ఈజీలీ అందులో ఒక 20 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత ఫ్రీక్వెంట్లీ మన డయట్లో ఇంక్లూడ్ చేయగలిగితే అంత మంచిది. మనము వారంలో ఈజీలీ ఒక 2-3 సార్లు ఫిష్ మన డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. దాని ప్రిపరేషన్ ఒకటే జాగ్రత్త పడాలి. ఇలా పులుసు కూరలాగా కానీ జస్ట్ ప్లెయిన్ కర్రీ లాగా చేస్తే కనుక మనకి దానిలో ఉన్న కరెక్ట్ బెనిఫిట్ అనేది దొరుకుతుంది. ఫిష్లో ఇంకో అడిషనల్ ప్రాపర్టీ ఏముంటుంది అంటే మనకి ఏమీ ఇన్ఫ్లమేషన్ రాకుండా, అంటే డిసీజ్ స్టార్ట్ ఇన్ఫ్లమేషన్తో అవుతుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ కూడా బాడీలో కలగకుండా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన అది హెల్ప్ చేస్తుంది. సో ఓవరాల్గా వెరీ హెల్దీ ఇంగ్రీడియంట్. విటమిన్ సి రిచ్ చింతకాయ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా వెరీ గుడ్ పాజిటివ్ ఇంగ్రీడియంట్ లాగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో సింపుల్ రెసిపీ, హెల్దీ రెసిపీ, ఫ్రీక్వెంట్గా మన డయట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కరివేపాకు చికెన్ పులావ్. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే కరివేపాకు ఉంది. కరివేపాకు ఎప్పుడు కూడా మనకి ఒక హై ఐరన్, హై కాల్షియం గ్రీన్ లీఫ్, కాకపోతే మనం క్వాంటిటీ వైజ్ దాన్ని ఎక్కువ వాడడం కాబట్టి దాని బెనిఫిట్స్ అనేవి మనకి ఎక్కువగా దొరకవు. క్వాంటిటీ వైజ్ ఎక్కువ వాడాలనుకున్నప్పుడు ఇలా పలావ్ ప్రిపరేషన్ కానీ చికెన్ కర్రీ ప్రిపరేషన్లో కనుక వాడితే దాని హెల్త్ బెనిఫిట్ అనేది మనకి ఇమ్మెన్స్గా ఉంటుంది. అలాగే ఈ రెసిపీలో చికెన్ యాడ్ చేస్తున్నాం. 100 గ్రామ్స్ చికెన్లోంచి మనకి ఈజీగా ఒక 20 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తుంది. దాన్ని డైరెక్ట్గా ఇట్లా పులావ్ లాగా కానీ దమ్ చేసి బిర్యానీ చేసినప్పుడు అడిషనల్ ఫ్యాట్ ఏం యాడ్ చేయకుండా చేస్తాం కాబట్టి అది గుడ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అవుతుంది. ఈ రెసిపీలో రైస్ ఉంది. రైస్ నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఎట్లాగో వచ్చేస్తాయి. సో క్యాలరీస్, ప్రోటీన్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్, కాల్షియం ఒకటే రెసిపీలోంచి వస్తున్నాయి కాబట్టి గుడ్ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి రెసిపీ. జస్ట్ మనం చికెన్ పలావ్ లాగా చేయకుండా, లేకపోతే ఓన్లీ బిర్యానీ రైస్ చేయకుండా ఇలా కనుక ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మోర్ ఫ్రీక్వెంట్లీ మన డయట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ ఎగ్ మసాలా దోశ. ఇది మనం రెగ్యులర్గా ఎగ్ దోశ లాగా తయారు చేసినట్టు చేశారు. ఇంగ్రీడియంట్ వైజ్గా చూస్తే మనకి ఇందులో దోశ పిండిలో కావాల్సిన మినపప్పు, రైస్ అవి ఉంటాయి. సో అవి ఒక గుడ్ హెల్దీ కాంబినేషన్. ప్లస్ ఎగ్ కూడా ఉంది. ఎగ్ ఒక రెఫరెన్స్ ప్రోటీన్ లాగా యూజ్ చేస్తాం. అంటే ఐడియల్ ప్రోటీన్ 100% అందులో ప్రోటీన్ యూటిలైజ్ అయిపోతుంది అండ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ కూడా ఉంటుంది. సో బోత్ వేస్ చూస్తే అంటే రైస్ అండ్ దాల్ కాంబినేషన్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్,
ప్రోటీన్, ఎగ్ ప్రోటీన్ కూడా గుడ్ క్వాలిటీ ప్రోటీన్ కాబట్టి క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా మంచిదే, ఎక్కువనే వస్తుంది. అయినా కూడా క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అనేది ఈ రెసిపీలో ఎక్కువ ఉంది. ఎగ్లో ఎల్లో తీసుకోవాలా లేదా అంటే వారంలో 1-2 సార్లు మనం ఎగ్ ఇంక్లూడ్ చేసినప్పుడు తప్పకుండా ఎల్లోతోనే తీసుకోవాలి. ఎందుకంటే ఎల్లోలో మనకి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, B12 ఉంటుంది, ఐరన్ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా మనకి ఈ మధ్య కాలంలో ఇవన్నీ డెఫిషియన్సీస్ ఉంటున్నాయి. కాబట్టి మనకి డయట్ ద్వారా ఇవి ఎలా వస్తాయా అని చూస్తూ మనం ఇది హోల్ ఎగ్గే వాడాలి. ఓవరాల్గా ఒక హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్, స్నాక్ ప్రిపరేషన్ లాగా దీన్ని మనం పిల్లలకి డెఫినెట్గా రెగ్యులర్గా అలవాటు చేయొచ్చు. మనం చూసిన రెసిపీ కీమా కిచిడి. సో ఇది మనం పర్టిక్యులర్గా ఒక పాపులేషన్కి ఇవ్వాలనుకున్నప్పుడు కీమా వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేయాలి, సాఫ్ట్గా ఉండాలి, వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇది ఒక గుడ్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే రైస్ అండ్ దాల్ కిచిడి కోసం యూజ్ చేసే కాంబినేషన్తో పాటు కీమా కూడా అడిషనల్గా యాడ్ చేశారు, పొటాటోస్ కూడా యాడ్ చేశారు. కీమా నుంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ వస్తుంది, రైస్ అండ్ దాల్ కాంబినేషన్ నుంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, అలాగే పొటాటోస్ నుంచి కొంచెం క్యాలరీస్ వస్తాయి, రైస్ నుంచి క్యాలరీస్ వస్తాయి. కాబట్టి ఓవరాల్గా ఒక గుడ్ కాంబినేషన్ దాల్, సీరియల్, వెజిటబుల్ అండ్ నాన్ వెజిటేరియన్ 4 డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ నుంచి మనం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాము. సో ఒక హై ఐరన్, గుడ్ ప్రోటీన్ కంటెంట్ ఉన్న రెసిపీ. ఎక్కువ సిక్నెస్ నుంచి రికవర్ అవుతున్న వాళ్ళు, లేకపోతే బాగా సాఫ్ట్ డయట్ తినాలనుకున్న వాళ్ళు, హై ఐరన్ డయట్ ప్రెగ్నెంట్ ఉమెన్ తినాలనుకున్నప్పుడు ఇది ఒక ఐడియల్ రెసిపీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి షూ పాలిష్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది. హడావిడిగా పాలిష్ చేసుకుని బయటకు వెళ్ళాలంటే కుదరదు. ఇలాంటప్పుడు వాడేసిన అరటిపండు, తినేసిన అరటిపండు లోపలి భాగం తొక్క ఉంటుంది కదా, దాన్ని బాగా మృదువుగా షూస్ మీద కనుక రుద్దినట్లయితే అది సహజ సిద్ధమైన షూ పాలిష్ లాగా ఉపయోగపడుతుంది. షూస్ కూడా షైనీగా ఉంటాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. సో ఇవాళ వంటలు చూసారు కదా, ఎగ్ మసాలా దోశ, అది కాకుండా చింతకాయ చేపల పులుసు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.